హాయ్ ఫ్రెండ్స్, ప్రేమతో మీ ఉమ్మకి స్వాగతం. శ్రావణ మాసం మొదలైంది. శ్రావణ మాసంలో అందరూ వరలక్ష్మి వ్రతం పండగ చేసుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అంతేకాకుండా శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. శ్రావణ మాసం శుక్రవారం పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యం పెట్టాలి, అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ శుక్రవారం పూజకు కావలసిన సామాన్లన్నీ ముందుగా ఎలా సిద్ధం చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మిని పూజించడం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. ప్రతి శుక్రవారం నాడు మహిళలు ఎంతో విశిష్టతతో మహాలక్ష్మిని పూజిస్తే సిరి సంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం, మనకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్మకంతో శ్రీ మహాలక్ష్మిని పూజించాలని పండితులు చెప్తున్నారు. అందుకే శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వస్తున్నాయో అన్ని శుక్రవారాలు అమ్మవారిని పూజించాలి. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ముగ్గులు వేసి అలంకరించుకొని ఇల్లు వాకిలి పూజ గది వంటగది శుభ్రం చేసుకొని నైవేద్యాలు తయారు చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతంలో పూజకు కావలసినవి, అమ్మవారి అలంకరణకు కావలసినవి, ముత్తైదువులకు వాయినాలు ఇవ్వడానికి కావలసిన సామాగ్రినంతా ముందుగా మనం ఎలా సమకూర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. అమ్మవారిని విగ్రహ రూపంలో ఆరాధించుకోవడానికి, అమ్మవారికి కట్టడానికి చీర, అమ్మవారి ముఖం, కాళ్ళు, చేతులు ఇవన్నీ మనం ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి. ఎలా కట్టాలి అనేది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ముత్తైదువులకు ఇవ్వడానికి తాంబూలం కోసం జాకెట్లు, ఆకు వక్క, తాంబూలాలు, గాజులు, పువ్వులు ఇవన్నీ కూడా ముందుగా తయారు చేసుకోవాలి. రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు రిటర్న్ గిఫ్ట్లు కూడా ముందుగా తెచ్చిపెట్టుకోవాలి. పూజలో అమ్మవారికి అర్చించుకోవడం కోసం, దీపాలు పెట్టుకోవడం కోసం 2 పెద్ద దీపపు కుందులు, పసుపు, కుంకుమ, వక్కలు, పసుపు కొమ్ములు, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, అమ్మవారి అర్చన కోసం గాజులు, గవ్వలు, పువ్వులు ఇటువంటివన్నీ కూడా ముందుగానే మనం తెచ్చిపెట్టుకోవాలి. నానబెట్టిన శనగల్ని నైవేద్యంగా పెట్టి ముత్తైదువులకు వాయనం ఇస్తే ఎంతో శుభకరం అంట. అందుకోసం మనం ముందు రోజే నానబెట్టుకోవాలి శనగల్ని. ఇంకా అమ్మవారి విగ్రహం చేయదలుచుకున్న వాళ్ళు ఇలాగా అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలి. లేదు ఫోటోకు మాత్రమే పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలాగా సముద్ర గర్భంలోంచి విరిసిన తామర పువ్వులో కూర్చున్న అమ్మవారిని అభిషేకిస్తున్నట్టు ఉన్న ఏనుగులతో ఉన్న ఫోటోని పూజలో ఉపయోగిస్తే చాలా శుభకరం. ఇంకా చిన్న అమ్మవారి ప్రతిమలకి అభిషేకం చేయదలుచుకున్న వాళ్ళు పంచామృతాలని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఇలా పంచామృతాలతో అమ్మవారిని అభిషేకించి వాటిని ప్రసాదంగా స్వీకరించవచ్చు. అభిషేకం తర్వాత అమ్మవారి పూజకు యాలకులతో మాలను తయారు చేసి అమ్మవారి పూజలో ఉపయోగిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. అమ్మవారి విగ్రహానికి కాకపోయినా అమ్మవారి చిత్రపటానికైనా సరే యాలకులతోటి మాలను తయారు చేసి వేయాలి. అమ్మవారి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ స్తోత్రం చెప్పుకుంటూ, అష్టోత్తరం చెప్పుకుంటూ, కనకదార స్తోత్రం చెప్పుకుంటూ పూజ చేయాలి అనుకున్న వాళ్ళు ముందుగానే పువ్వులు, గాజులు, గవ్వలు, ముత్యాలు ఇటువంటి అమ్మవారి స్తోత్రానికి ఉపయోగించే పూజా ద్రవ్యాలన్నింటినీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అవి ముందుటి సంవత్సరం అయినా వాడుకోవచ్చు, లేదంటే కొత్తగా మనం తీసుకొచ్చినవైనా వాడుకోవచ్చు. కానీ కొత్తగా తెచ్చుకున్నవైనా ముందుటి సంవత్సరం పూజా సామాన్లు అయినా సరే ముందు పసుపు వేసిన నీళ్ళల్లో శుద్ధి చేసి ఆ తర్వాత ఆ పూజా సామాన్లని పూజ కోసం ఉపయోగించుకోవాలి. అమ్మవారి అలంకరణకు ఉపయోగించే బంగారు నగలైనా ఇమిటేషన్ జ్యువెలరీ అయినా సరే ఇలాగా పసుపు వేసిన నీళ్ళల్లోనే శుద్ధి చేసుకొని అమ్మవారి అలంకరణ కోసం ఉపయోగించుకోవాలి. అమ్మవారి పూజలో ఎప్పుడు పసుపు కుంకుమ నిండుగా ఉండే గిన్నెలను ఉంచుకోవాలి. పూజ ఏదైనా వ్రతం ఏదైనా ముందు పసుపు గణపతిని పూజించాలి కావున పసుపు గణపతిని కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతం పూజలోనే కాదు, ఈ శ్రావణ శుక్రవారం పూజలో
ఒక్క రోజైనా ఉప్పుతో దీపం పెట్టుకుని అమ్మవారిని ఆరాధిస్తే ఐశ్వర్యం కలుగుతుంది అని పురాణం చెప్తుంది, పండితులు చెప్తున్నారు. ఇవన్నీ ముందుగా తయారు చేసుకొని మీ అందరూ కూడా వరలక్ష్మి వ్రతానికి సిద్ధం అవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.